గర్భిణీ స్త్రీ సంరక్షణ. ఈ చిత్రంలో స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటాం. స్త్రీ యొక్క సంపూర్ణ ఆరోగ్యం అంటే శరీరం, మనసు ఉల్లాసంగా ఉండటం. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న స్త్రీ ఆరోగ్యకర వాతావరణం కలిగి ఉంటుంది. ఆమె ఆరోగ్యంగా ఉన్న శిశువుకు జన్మనివ్వడమే కాక తన కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. అంటే స్త్రీ యొక్క ఆరోగ్య సమస్య ఒక్క స్త్రీకి మాత్రమే సంబంధించింది కాక మొత్తం సమాజానికి సంబంధించిందిగా చెప్పవచ్చు. స్త్రీ గర్భం ధరించిందని గుర్తించడం ఎలా? నెలవారీ జరిగే రక్తస్రావం ఆగిపోతుంది, రొమ్ముల పరిణామం పెరుగుతుంది, కడుపులో బాగుండకపోవడం, కొన్నిసార్లు వాంతులవ్వడం జరుగుతుంది. సబ్ సెంటర్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ మూత్ర పరీక్ష నిర్వహించి గర్భవతిగా నిర్ధారిస్తారు. గర్భ నిర్ధారణ జరిగిన తరువాత గర్భిణీ స్త్రీ సంరక్షణ అనేది అంగన్వాడీలో కానీ ఆరోగ్య కార్యకర్త వద్ద కానీ ఏఎన్ఎం వద్ద కానీ చేయించుకోవడంతో మొదలవుతుంది. శిశు జననం ఎప్పుడు జరుగుతుందో ఎలా నిర్ధారిస్తారు? చివరగా బహిష్టైన తేదీకి 9 నెలలు 7 రోజులు కలుపుతారు. శిశు జననం ఈ తేదీకి 2 వారాలు ముందుగాని 2 వారాలు తరువాత గాని జరగవచ్చు. గర్భిణీ స్త్రీ సంరక్షణ మరియు శిశువు యొక్క ఆరోగ్యం, పెరుగుదల ఆరోగ్య కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త మరియు ఏఎన్ఎం పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. ఈ పర్యవేక్షణ గర్భవతికి రాబోయే సమస్యలను మరియు శిశు జనన సమయంలో ఉత్పత్తి అయ్యే సమస్యలను ముందుగా గ్రహించి సంరక్షిస్తారు. గ్రామంలో నిర్ణీత పోషణ మరియు ఆరోగ్య దినము నిర్వహించడం ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ గర్భం దాల్చిన సమయం నుండి ప్రసవించే వరకు జాగ్రత్తలు తీసుకుంటారు. గర్భిణీ స్త్రీకి తప్పనిసరిగా 4 సార్లు ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మొదటిది పేరు నమోదు చేసుకున్న సమయంలో, రెండవది 6వ నెల గర్భంతో ఉన్నప్పుడు, మూడవది 8వ నెల గర్భంతో ఉన్నప్పుడు, నాలుగవది 9వ నెల గర్భంతో ఉన్నప్పుడు. ఆరోగ్య కార్యకర్త లేదా ఏఎన్ఎం ఈ క్రింది పరీక్షలు నిర్వహిస్తారు. రక్తపోటు పరీక్షించడం. గర్భంలోని శిశువు సహజంగా ప్రతి నెల 2 వేళ్ల వెడల్పుతో కడుపు ఎత్తు పెరుగుతుంది. 4.5 నెలలకు శిశువు పెరిగి తల్లి బొడ్డు దగ్గరకు వస్తుంది. గర్భం మరీ చిన్నదిగా ఉన్నా, మరీ పెద్దదిగా ఉన్నా, మరీ వేగంగా పెరుగుతున్నా అది ఏవో సమస్యలకు దారితీస్తుందని అర్థం. కాళ్ళు, చేతుల వాపులను పరీక్షించడం, కనురెప్పలు, చేతివేళ్ల గోళ్లు పరీక్షించడం ద్వారా రక్తహీనతను గుర్తించడం. అంతకుముందు జరిగిన గర్భధారణ సమయంలో ఎదురైన సమస్యల వివరాలు అంటే ఎక్కువ రక్తస్రావం అవడం మరియు శిశుమరణాల్లాంటి వివరాలు ముందుగానే తెలుసుకోవడం ద్వారా అటు ఆరోగ్య కార్యకర్తకు ఇటు గర్భిణీ స్త్రీకి కూడా ఈసారి సుఖకాన్పు జరగడానికి ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపయోగపడతాయి. ఐరన్ మరియు ఫోలిక్ మాత్రలు తీసుకోవడం వల్ల రక్తహీనత మరియు పుట్టబోయే బిడ్డ అంగవైకల్యాన్ని నివారించవచ్చు. శిశువు ఆరోగ్యంగా ఉన్నదా లేదా పరీక్షించడం అంటే శిశువు గుండె చప్పుడును గమనించడం. స్త్రీ యొక్క పొట్టపైన ఫిటోస్కోప్ అనే ప్రత్యేక పరికరం ద్వారా ఈ చప్పుడును వినవచ్చు. శిశువు యొక్క రోజువారీ కదలికల ద్వారా గర్భిణీ స్త్రీ శిశువు ఆరోగ్యంగా ఉన్నది లేనిది గ్రహించవచ్చు. టెటనస్ టీకాల ద్వారా ధనుర్వాతం అనే ప్రాణాంతక జబ్బును నివారించవచ్చు. తల్లి బిడ్డకు పరీక్షలు చేయడం ద్వారా హెచ్ఐవి, ఎయిడ్స్ మరియు ఇతర వ్యాధులు తెలుసుకోవడం.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీ పౌష్టికాహార కేంద్రంలో తన పేరు నమోదు చేయటం ద్వారా సమతుల్య ఆహారం తీసుకునేటట్లు చూడడం, తగిన ఆరోగ్య సూచనలు చేయడం జరుగుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్య సంరక్షణ. గర్భిణీ స్త్రీ మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కడుపులోని శిశువు ఆరోగ్యవంతంగా పెరగడానికి మరియు ప్రసవం తర్వాత కూడా శిశువు ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుంది. గర్భిణీ స్త్రీ పౌష్టికాహారం తీసుకోవడం వలన బలంగా ఉండడమే కాక అంటువ్యాధులకు దూరంగా ఉండగలగటం, ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వటం మరియు ప్రసవ సమయంలో ఎక్కువ రక్తస్రావం జరగకుండా చూసుకోగలదు. ప్రతి గర్భిణీ స్త్రీ తనకు పుట్టబోయే బిడ్డకు ఆహారాన్ని అందించాలని గుర్తుంచుకోవాలి. పౌష్టికాహారం అంటే పప్పుధాన్యాలు, పిండి పదార్థాలు, బంగాళదుంపలు, ఆకుకూరలు, మాంసం, కోడి, చేప, గుడ్లు, పాలు, వెన్న, పెరుగు మరియు పండ్లు మొదలైన వాటితో కూడినది. అయోడిన్ కలిగిన ఉప్పును మాత్రమే ఆహారంలో వినియోగించాలి. గర్భిణీ స్త్రీ కనీసం 2 లీటర్ల వరకు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అంటే నీరు, తాజా పండ్ల రసం రూపంలో. దీనివల్ల శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు బయటకు పోవటమే కాక జీర్ణశక్తి పెరిగి కళ్ళు తిరగడం మొదలగు సమస్యలను నివారించవచ్చు. ఐరన్ లోపం కారణంగా ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు రక్తహీనతకు గురవుతారు. ఐరన్ తల్లి బిడ్డలకు రక్తం ద్వారా ప్రాణవాయువును అందిస్తుంది. ఎక్కువ ఐరన్తో కూడిన ఆహారం అనగా ఆకుకూరలు, పిండి పదార్థాలు, పప్పుధాన్యాలు, లివర్, చేపలు, బఠానీ మొదలైనవి తీసుకోవడం ద్వారా గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీటితో పాటు మంచినీటిని తీసుకోవడం తప్పనిసరి. పౌష్టికాహారం లోపం ఉన్నప్పుడు స్త్రీకి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తొందరగా అలసిపోవడం, నీరసించిపోవటం మరియు బలహీనంగా తయారవటం మొదలగు సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ ఇప్పటికే పౌష్టికాహారం లోపంతో ఉన్న స్త్రీలు గర్భం ధరిస్తే బిడ్డ పుట్టే సమయంలో ఎక్కువ రక్తస్రావం జరగటం, ఇన్ఫెక్షన్కు గురి అవటం లేదా తక్కువ బరువు గల శిశువు జన్మించటం మొదలగు వాటికి గురవుతారు. సాధారణంగా స్త్రీ 3 రకాల కారణంగా అనారోగ్య సమస్యలకు గురవుతారు. పౌష్టికాహార లోపం, గర్భానికి మధ్య ఎక్కువ దూరం లేకపోవటం, ఎక్కువ పని ఒత్తిడి. ఈ సమస్యలన్నీ గర్భిణీ స్త్రీ సాధారణ ఆరోగ్య స్థితిని దెబ్బతీయడమే కాక త్వరగా జబ్బులకు గురి అయ్యేలా చేస్తాయి. అంతేకాక మలేరియా, హెపటైటిస్, షుగర్ వ్యాధి లేదా ఎక్కువ రక్తహీనతకు లోనవటం లాంటి సమస్యలు గర్భధారణ సమయంలో మరింత క్లిష్ట పరిస్థితికి దారితీస్తాయి. గర్భవతిగా ఉన్న స్త్రీ 10 నుండి 12 కేజీల వరకు బరువు పెరుగుతారు. వదులుగా, సౌకర్యంగా ఉన్న దుస్తులు ధరించాలని సలహా ఇవ్వాలి. గర్భంలో ఉన్న శిశువు స్థితిని గమనించడం. గర్భంలో ఉన్న శిశువు పలుమార్లు స్థానాన్ని మారుతూ ఉంటుంది. ప్రసవ సమయం దగ్గర పడుతున్నప్పుడు శిశువు తల క్రిందికి వచ్చి ఉంటుంది. ఇది సులభ ప్రసవానికి మంచి సూచన. శిశువు యొక్క తల క్రింది భాగంలో ఉన్నది లేనిది ఈ క్రింది విధంగా పరీక్షించాలి. తల్లిని బాగా ఊపిరి వదలమనాలి. 2 చేతులు ఉపయోగించి బొటనవేలిని ఒకవైపు, 2 వేళ్లను రెండవ వైపు కడుపు క్రింద భాగంలో ఇరువైపులా ఉంచాలి. ప్రసవానికి ముందు శిశువు గర్భంలో క్రింది భాగంకు చేరడం వల్ల శిశువు తలను మనం గుర్తించలేకపోవచ్చు. తల క్రిందికి దిగిపోతే తల్లి ప్రసవానికి సిద్ధంగా ఉందని భావించవచ్చు. మొదటి కాన్పులో బిడ్డ ఒక్కోసారి ప్రసవానికి 2 వారాల ముందే క్రిందకు దిగుతుంది. తరువాత కాన్పులో పురిటి నొప్పులతో క్రిందకు దిగుతుంది. గర్భవతికి ఏ రకమైన సలహాలివ్వాలంటే,
వీలైనంతగా విశ్రాంతి మరియు తగిన నిద్ర ఉండాలి. రోజు చేసే పని చేసుకోవాలి, కానీ బరువులు ఎత్తకూడదు. క్రమం తప్పకుండా ప్రతిరోజు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. సక్రమమైన వ్యాయామం కూడా సుఖప్రసవానికి మరియు శరీరాకృతిని నిలుపుకోవడానికి తోడ్పడుతుంది. పురిటి నొప్పులకు సుఖప్రసవానికి చేయవలసినదేమనగా, అనుకోకుండా పురిటి నొప్పులు వస్తే శిక్షణ పొందిన దాయి లేక నర్సు సహాయంతోనే పురుడును నిర్వర్తించాలి. ఆమెకు శుభ్రమైన బట్ట, బొడ్డుతాడు, క్రొత్త రేజర్ బ్లేడు, సబ్బు, వేడినీరు అవసరమవుతాయి. రక్తం అవసరమవుతుందేమోనని ముందుగా అందుబాటులో ఉంచుకోవాలి. అనుకోని సమస్యలు తలెత్తుతాయేమోనని ముందుగానే ఊహించి కొంత మొత్తంలో డబ్బును ఆరోగ్య పొదుపులు లేక ఆరోగ్య నిధి నుండి తీసుకొని ఉంచుకోవాలి. టెలిఫోన్ లేదా సెల్ఫోన్ వసతి ద్వారా ఆసుపత్రికి తీసుకువెళ్లటానికి అత్యవసర రవాణా సదుపాయాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. లేదా 108కి ఫోన్ చేయవచ్చు. శుభ్రమైన స్థలాన్ని శిశుప్రసవానికి ఉపయోగించాలి. స్త్రీ ప్రసవానికి సహాయపడడం ఎలా? గర్భిణి ప్రసవ సమయంలో భయపడకుండా ధైర్యంగా, నిబ్బరంగా ఉండేందుకు ఆరోగ్య కార్యకర్త లేదా ఆరోగ్య సేవిక సహకరిస్తారు. గర్భిణీ స్త్రీకి కాన్పు ఎలాంటి సమస్య లేకుండా జరుగుతుందని చెబుతూ ఆరోగ్య కార్యకర్త ఆమెలో ధైర్యాన్ని పెంచుతుంది. గోళ్లను శుభ్రం చేసి చిన్నవిగా కత్తిరిస్తుంది. తన చేతులను సబ్బుతో కడిగి పొడిగా శుభ్రంగా ఉంచుకుంటుంది. ప్రసవ సమయంలో మర్యాదగానూ సహృదయంతోనూ గర్భిణీ స్త్రీని చూసుకుంటుంది. ప్రసవంలో మొదటి దశ. 9 నెలలు నిండి ప్రసవ సమయం దగ్గరైనప్పుడు శిశువు క్రింది భాగంకు చేరుతుంది. దీనితో తల్లి ఊపిరి తేలికగా తీసుకున్నా కదలికలు కష్టమవుతాయి. పురిటి నొప్పులు దగ్గర పడుతున్న కొద్దీ తల్లి పొట్టభాగం సంకోచించడం మూలంగా పొట్టనొప్పి పెరుగుతుంది. నొప్పుల వల్ల గర్భాశయపు ముఖద్వారం తెరుచుకొని కొంచెం కొంచెంగా పెద్దదవుతుంది. దీనివల్ల శిశువు గర్భాశయం ముఖద్వారం వైపు నెట్టబడుతుంది. పురిటి నొప్పుల గర్భిణీ స్త్రీ ఏం చేయాలంటే, శిక్షణ పొందిన దాయి లేక ఆరోగ్య కార్యకర్త లేక ఏఎన్ఎంకు వెంటనే తన పరిస్థితి తెలియజేయాలి. సాధ్యమైనంత వరకు స్థిరంగా ఉంటూ అటూ ఇటూ నడుస్తూ అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. పురిటి నొప్పులు పెరుగుతున్న కొద్దీ ఒత్తిడి తానుగా పెంచరాదు. ఎక్కువగా శ్వాస తీసుకోవాలి. శక్తినిచ్చేందుకు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి, ముఖ్యంగా వేడిపాలు మొదలగునవి. దాయిని కాని ప్రక్కన ఉన్న సాటి స్త్రీలతో గాని వీపు వెనుక భాగం, పొట్ట, తొడలను మసాజ్ చేయించుకోవాలి. స్త్రీకి మొదటి కానుపైతే 10 నుండి 12 గంటలు, రెండవ కానుపైతే 8 నుండి 10 గంటలు పురిటి నొప్పులు ఉంటాయి. పురిటి నొప్పుల సమయంలో ఏం చేయకూడదంటే, పొరపాటున కూడా బయటి నుండి పొట్టపై పురిటి నొప్పుల కొరకు ఒత్తిడి పెట్టరాదు. ఉమ్మనీటి తిత్తిని గోళ్లతో గాని బ్లేడుతో గాని కదపరాదు. పురిటి నొప్పులు పెరగడానికి ఇంజెక్షన్లను తీసుకోరాదు. చేతులు కాని ఇతర వస్తువులు కాని యోనిలోనికి పంపరాదు. పురిటి నొప్పుల రెండవ దశ. ఈ దశలో పురిటి నొప్పులు ఎక్కువగాను భరించరానంతగా ఉంటాయి. నొప్పుల మధ్య సమయం పూర్తిగా తగ్గుతుంది.
ఫలితంగా స్త్రీ బాధతో పెద్దగా అరుస్తుంది. ఇవి శిశువు బయటకు రావటానికి సహకరిస్తాయి. గర్భాశయ ముఖద్వారం విచ్చుకుంటూ ఉమ్మనీరు పడిపోతుంది. శిశువు యొక్క తల ఈ స్థితిలో కనిపిస్తుంది. నొప్పులు బాగా ఎక్కువై చివరకు శిశువు పూర్తిగా బయటకొస్తుంది. గర్భిణీ స్త్రీ ఏం చేయాలంటే గొంతుక కూర్చోవాలి. దీనితో భూమ్యాకర్షణ శక్తికి శిశువు తొందరగా బయటకు వస్తుంది. నొప్పులు వస్తున్నప్పుడు తల్లి బలంగా ముక్కాలి. పరిశుభ్రమైన బట్టతో పేరినియంకు అద్ది పెట్టాలి. పుట్టిన శిశువును బట్టతో చుట్టి వెంటనే రొమ్ముపాల కోసం చేర్చాలి. నాడి కొట్టుకోవడం ఆగిన వెంటనే శిశువు బొడ్డు తాడును కత్తిరించాలి. ఏం చేయకూడదంటే శిశువు తల బయటికొచ్చిన తర్వాత మంత్రసాని తలను పట్టుకోవాలి, కాని లాగకూడదు. పొట్టపైన ఒత్తిడి పెట్టరాదు. వేళ్లు పెట్టి యోనిని పరీక్షించరాదు. ఆరోగ్య సేవిక లేదా ఆరోగ్య కార్యకర్త తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు. హెచ్ఐవి మరియు హెపటైటిస్ల నుండి వారిని రక్షించుకునేందుకు చేతులకు ప్రసవ సమయంలో రబ్బరు తొడుగు వేసుకోవాలి. గర్భధారణకు ముందు ప్రతి స్త్రీకి ప్రమాదకర పరిస్థితులకు దారితీసే లక్షణాల గురించి చేయవలసిన హెచ్చరికలు. కాన్పుకు మధ్య 2 సంవత్సరాల కన్నా తక్కువ విరామం ఉన్న స్త్రీకి 18 సంవత్సరాల కన్నా తక్కువ, 35 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న, 4 లేదా అంతకన్నా ఎక్కువ పిల్లలు ముందే ఉన్నా, అంతకు ముందు పుట్టిన బిడ్డ యొక్క బరువు 2 కిలోల కన్నా తక్కువ ఉన్నా, అంతకు ముందు కాన్పులు పూర్తిగా నవమాసాలు నిండకుండా శిశువు జన్మించినా, అంతకుముందు గర్భం పోయినా, గర్భస్రావం జరిగినా లేదా చనిపోయిన బిడ్డ పుట్టినా, గర్భధారణ ముందు 38 కిలోల కన్నా బరువు తక్కువున్నా, 154 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తున్నా, గర్భవతి ఎదుర్కొనే ప్రమాదకర సంకేతాలు. గర్భిణీ స్త్రీ బరువును పెంచుకొనలేకపోవటం. కనీసం 6 కిలోల బరువైనా పెరగాలి. కళ్ళు పాలిపోయి ఉండటం. ఎర్రగా కానీ గులాబీ రంగులో కానీ ఉండాలి. అసాధారణంగా చేతులు, కాళ్ళు, ముఖంలో వాపులు రావటం. వైద్యుని యొక్క సహాయం పొందవలసిన పరిస్థితులు. యోని నుండి రక్తస్రావం జరిగినా, మూర్ఛకు గురైనా, ఎక్కువగా తలనొప్పి వస్తున్నా, ఎక్కువగా రక్తపోటు వచ్చినట్లు గుర్తించినా, ఎక్కువగా వాంతులైనా, ఎక్కువగా జ్వరం వచ్చినా, అతిగా గుండె కొట్టుకుంటున్నా, పొట్ట నొప్పి ఉన్నా, యోనికి వాపు ఉన్నా లేదా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఎదురు కాళ్లతో శిశువు కడుపులో ఉన్నా, ఉమ్మనీరు కారుతున్నా,
శిశువు ప్రక్కకు జరిగినా, ప్రసవం జరగకుండా రక్తస్రావమైనా, ఆకుపచ్చ లేదా కాఫీ రంగు ఉమ్మనీరు వచ్చినా తప్పనిసరిగా వైద్యుని యొక్క సహాయం పొందవలసిన పరిస్థితులు.